యూజర్లు కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు వారు అడిగినట్లుగా చిత్రాలను గ్రోక్ మార్చేస్తుంది. చాలా మంది యూజర్లు ఎక్స్లో పోస్ట్ చేసిన మహిళలు బాలికల ఫోటోల కింద గ్రోక్ ఈమెను బికినీలోకి మార్చు, స్విమ్ సూట్లోకి మార్చు, గుండుతో ఉన్నట్టు మార్చు, మీసాలు గడ్డాలు పెట్టు, ఇష్టం వచ్చినట్లు ప్రాంప్ట్ ఇస్తున్నారు. వారు అడిగినట్లుగా చిత్రాలను గ్రోక్ మార్చేస్తోంది. కొందరు యూజర్లు సోషల్ మీడియా యాప్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న నేరుగా తీసిన మహిళలు బాలికల చిత్రాలను కూడా అప్లోడ్ చేసి అసభ్యంగా అశ్లీలంగా మార్చుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు చేస్తూ మహిళలు తీసుకున్న ఫోటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొన్ని రోజులుగా ఎక్స్లో ఈ బికినీ ట్రెండ్గా పిలుస్తున్న ఈ వ్యవహారం కొన్ని రోజులుగా ఎక్స్లో ట్రెండింగ్గా మారింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక యూజర్ 12-13 ఏళ్ల ఇద్దరు బాలికల చిత్రాలను బికినీలో ఉన్నట్లుగా మార్చాలని ప్రాంప్ట్ ఇస్తే గ్రోక్ అలా మార్చి పోస్ట్ చేసింది. ఇది తప్పు కదా అని యూజర్లు గ్రోక్ను ప్రశ్నిస్తే చట్టాల ప్రకారం నైతిక పరంగా ఇది తప్పేనని గ్రోక్ కూడా అంగీకరిస్తోంది. ఇందుకు క్షమాపణలు చెబుతున్నానంటూనే తాను కృత్రిమ మేధను కాబట్టి యూజర్లు ఇస్తున్న ప్రాంప్ట్లను అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నానని సమాధానం చెబుతోంది. కానీ యూజర్లు అడిగిన కొద్దీ అసభ్యకరంగా చిత్రాలను మార్చుతూనే ఉంది. ఒక్క గ్రోక్ అనే కాదు, చాలా కృత్రిమ మేధ టూల్స్ కూడా యూజర్లు అడిగినట్లుగా ఫోటోలను మార్చిస్తున్నాయి. ఎక్స్లో బికినీ ట్రెండ్పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో దీనిని ఎగతాళి చేస్తున్నట్లుగా ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ స్పందించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక యూజర్ పెట్టిన పోస్ట్లో తన ఫోటోను కూడా బికినీలోకి మార్చాలని మస్క్ ప్రాంప్ట్ ఇచ్చారు. దీంతో గ్రోక్ మస్క్ బికినీలో ఉన్నట్లుగా ఫోటోను సృష్టించి పోస్ట్ చేసింది. దీనికి సమాధానంగా పర్ఫెక్ట్ అంటూ మస్క్ కామెంట్ పెట్టారు. బికినీ ట్రెండ్పై విమర్శలు పెరగడం, భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై మస్క్ స్పందించారు. గ్రోక్ను ఉపయోగించి తప్పుడు అశ్లీల కంటెంట్ను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సదరు ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. అయితే గ్రోక్ ఏఐ టూల్ను ఉపయోగించి అశ్లీల, అసభ్య, తప్పుడు కంటెంట్ సృష్టిస్తున్న వినియోగదారులే తప్పన్నారు. ఏదైనా పెన్నుతో తప్పుగా రాస్తే ఆ తప్పు రాసేవారిది అవుతుంది తప్ప పెన్నుది కాదని, మీరు ఎలాంటి ఇన్పుట్ ఇస్తారో దానికి తగినట్లుగా గ్రోక్ అవుట్పుట్ ఇస్తుందని గుర్తుంచుకోవాలి అని మస్క్ వ్యాఖ్యానించారు.